జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైంది. అందులో గ్రహాలు నక్షత్రాలు వాటి అధిపతులైనటువంటి గ్రహాలు ఇంకా విచిత్రవంతమైనవి. మన ప్రమేయం లేకుండానే మన జీవితంలో కొన్ని రకాలైన పరిస్థితులు జరిగిపోతూ ఉంటాయి. మనం అనుకుంటాం సరదాగా గ్రహాలు మన చుట్టూ మనుషుల రూపంలో తిరుగుతూ ఉంటాయన్న విషయాన్ని. అవును, ఇది వాస్తవం. ఆత్మకారక గ్రహం అని ఒకటి ఉంటుంది ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో. ఆ వ్యక్తుల మీద కొన్ని గ్రహాల యొక్క ప్రత్యేకమైన ప్రభావం వల్ల వాళ్ళు అలాగే ఉండిపోతూ ఉంటారు. దైనందిన జీవితంలో మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, తాతగారు, నాన్నగారు, లేదా పెద్దనాన్నగారు, అన్నయ్య గారు, లేదా మీకంటే వయసులో పెద్దవాళ్ళైనటువంటి వ్యక్తులతో కొన్నిసార్లు శాశ్వతమైనటువంటి విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. అన్నదమ్ముళ్ళ మధ్య పంచాయతీలు ఏర్పడుతూ ఉంటాయి. తండ్రి కొడుకు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో విపరీతమైనటువంటి ఇలాంటి ఇబ్బందులు గనక మీరు చూస్తున్నట్టయితే, ఈ ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో గనక మీరున్నట్టయితే మీ జాతకంలో నవగ్రహాలకి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సరిగ్గా లేడు అని మనం అర్థం చేసుకోవాలి. రవి వ్యయంలో ఉన్న, నీచలో ఉన్న, శత్రుస్థానంలో ఉన్న, యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో మనకు విరోధం ఏర్పడుతూ ఉంటుంది. అనవసరంగా వాళ్ళు మనల్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొంతమంది జీవితంలో పెద్దలు స్థిరచరాస్తుపాస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా సెంటిమెంట్గా భావించేటువంటి కొన్ని రకాలైన వస్తువుల్ని వాళ్ళ పిల్లలకి ఇస్తుంటారు. వారి మెడలో ధరించేటువంటి నగలు అవ్వచ్చు, వారి మెడలో ధరించే రుద్రాక్షమాలు అవ్వచ్చు, చేతి కర్ర అవ్వచ్చు, పెద్దలు కూర్చునేటువంటి కుర్చీ అవ్వచ్చు, సోఫా అవ్వచ్చు, లేదా ఇంకేదైనా సరే బాగా సెంటిమెంట్గా ఉపయోగిస్తున్న వస్తువుల్ని కనుక ఎవరైనా వ్యక్తి పిల్లలకు కానీ, మనుమళ్ళకు కానీ, మనవరాళ్ళకు కానీ అందజేశారంటే ఆ వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఆ వస్తువు మీద వారు వాడినటువంటి వాసనల వల్ల ఆ వ్యక్తి మనతో ఉన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని సంరక్షణ చేస్తారు. అందుకే పెద్దలు వాళ్ళ అంతిమ సమయంలో చనిపోతున్న సందర్భంలో, లేదా కొన్ని గంటలు కొన్ని రోజుల్లో చనిపోతారన్న సందర్భంలో పూర్వీకులు ఎవరైనా సరే మనకొక ఆస్తిని కానివ్వండి, వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువు కానీ మన దగ్గరికి వచ్చిందనుకోండి, దానికి సంబంధించిన వాసనలు మనతో ఉంటాయి. దానివల్ల మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది. ఈ విషయాలకు కూడా కారకుడు రవే అవుతాడు. ఒకవేళ నిజంగా మీరు అనుకున్నట్టుగా యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, పెద్దవాళ్ళు మీ మాట వినట్లేదు, వాళ్ళతో శాశ్వతమైనటువంటి విరోధం వచ్చిందంటే కూడా కారణం రవే అవుతాడు. ఈ పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతం అవ్వటానికి, అనుకూలంగా ఉండడానికి మీ పెద్దవాళ్ళు, యజమాని స్థానంలో ఉన్నటువంటి పితృ సమానమైనటువంటి వ్యక్తులందరితో కూడా మీరు సఖ్యతగా ఉండడానికి ఏం చేయాలన్నటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విశేషవంతమైనటువంటి తమలపాకును తీసుకుని గోధుమ రూకతో తయారు చేసినటువంటి పాయసం, అందులో కాస్త కుంకుమ పువ్వును వేసి సూర్య భగవానుడికి కనిపించేటువంటి విధంగా ఆదివారం పూట సూర్యుడికి నీటిని అర్హ్యంగా వదిలిపెట్టి ఈ నివేదనను సూర్య భగవానుడికి చూపెట్టి ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో ఉంచగలిగితే చాలు. సూర్య భగవానుడు ఎందుకంటే వసులోక ఆదిత్యలోక అంటూ పితృదేవతలకు శ్రాద్ధం పెడుతున్నటువంటి సందర్భంలో ఆదిత్యలోకం కూడా ఒకటి ఉందని మన సంకల్పంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి సూర్య భగవానుడు మన పితృదేవతలందరినీ కూడా తనకు అర్హ్యంగా వదిలిపెట్టడం వల్ల పితృదేవతల్ని శాంతింపచేయటంతో పాటు ఆయన చక్కని కిరణాలను మన మీద ప్రసరింపచేస్తాడు. పితృదేవతలు సంతృష్టి చెందటం వల్ల మన పెద్దలతో, అన్నదమ్ముళ్లతో, పూర్వీకులతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారమవుతూ ఉంటాయి. ఐకమత్యంతో కూడినటువంటి జీవితంతో మనం ఉండేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియక
పెద్దలకు సంబంధించినటువంటి వస్తువుల్ని, రుద్రాక్ష మాలల్ని, లేదా వాళ్ళకు సంబంధించినటువంటి బంగారు ఆభరణాల్ని శుద్ధి చేయకుండా యథాతథంగా మీరు గనక ఉపయోగిస్తే, వాళ్ళ యొక్క ప్రాణశక్తికి సంబంధించిన వాసనలు అందులో ఉంటే గనక మంచి జరిగేటువంటి అవకాశాలు కొన్నైతే చెడు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే పూర్వీకులకు సంబంధించిన ఏ వస్తువునైనా మళ్ళీ వినియోగించాలంటే శుద్ధి చేయకుండా గనక దాన్ని వినియోగించామా దాని తాలూకు ఫలితాలు మన మీద అధికంగా ఉంటాయి. సూర్య భగవానుని ఈ విధంగా పూజించడం వల్ల, ఆ వస్తువుల వల్ల కానీ, పూర్వీకుల వల్ల కానీ, కుటుంబానికి సంబంధించిన పెద్దలతో కానీ ఈ విరోధాలు, సమస్యలు సమసిపోయి మనకి ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కలగకుండా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఆదివారం, భానువారం, రవివారం సూర్య భగవాను గనక నాగవల్లి దళమైనటువంటి తమలపాకులు, ఈ విశేషవంతమైనటువంటి పాయసాన్ని తయారు చేసి ఆయనకు నివేదించడం, నీటిని అర్హ్యంగా వదిలిపెట్టడం వల్ల వసులోకంలోనో ఆదిత్యలోకంలో ఉన్నటువంటి మన పితృదేవతలందరూ కూడా సంచరిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు సంతోషిస్తారు. ప్రత్యేకించి మనం భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలోని విశేషవంతమైన మహాలయ పక్షంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి తీరుతాం.